వస్తే మాత్రం ముక్కలేంది ముద్ద దిగదు. ఇక్కడైతే బర్డ్ ఫ్లూ లేదు, ఇక్కడ లేదు, భయంతో జనాలు తింటలేరు. అలా నిక్లిస్ రోడ్లో 10 బిర్యానీ ఫ్రీకి అమ్మితే అందరు క్యూలో వచ్చి తిన్నారు. హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, మనమైతే ఇక్కడ ఏదైతే కోళ్ళ షాప్ ఉందో, ఏదైతే చికెన్ సెంటర్ దగ్గరికి మనం వచ్చినాం అనమాట. చూస్తున్నాం గత 5-6 రోజుల నుంచి అయితే కోళ్ళు తినొద్దు, కోడిని తినొద్దు, బర్డ్ ఫ్లూ వచ్చింది, ఇలా బర్డ్ ఫ్లూ ఉంది అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాలు అయితే వణికిపోతున్న పరిస్థితి. కానీ మన తెలంగాణకు వస్తే మాత్రం ముక్కలేంది ముద్ద దిగదు ఎవరికి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ బర్డ్ ఫ్లూ నుంచి అసలు ఏంది సంగతి, ఏంటి వీళ్ళకి ఎలా ఉంది, వీళ్ళ పరిస్థితి ఏంది, అసలు నిజంగా బర్డ్ ఫ్లూ ఉందా, అది వచ్చుంటే అసలు వీళ్ళెందుకు ఇలా చికెన్ సెంటర్లో ఉంటారు. సో వీటన్నిటి గురించి ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఏం కథ, ఏం నడుస్తుంది. గిరాకీ కూడా ఎక్కువ లేరు. నేను చూసినప్పుడు అయితే చికెన్ సెంటర్లో అయితే అసలు ఖాళీగా ఉండవు, ఎప్పుడు రెగ్యులర్గా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇటువైపు చూస్తే కోళ్ళు కానీ అవి కానీ అలా మిగిలిపోయినాయి. అంతేగో వాళ్ళు అమ్ముకోనికే ఇన్ని గనం చికెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఒక్క మనిషి కూడా ఇటువైపుగా అయితే రాలేదు. అసలు ఈ బర్డ్ ఫ్లూ ఏంటి, ఏం జరుగుతుంది, దీని గురించి ఒకసారి మనము ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. సో ఒకసారి మాట్లాడదాం, వీళ్ళ పరిస్థితి ఏంది, ఎలా ఉంది, మరి గిరాకీ వస్తుందా లేదా, ఈ బర్డ్ ఫ్లూ సంగతి ఏంది అని చెప్పేసి ఒకసారి ఈ చికెన్ సెంటర్ ఓనర్తోనే మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని వివరాలు, అసలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి. అంకుల్ నమస్తే. అంకుల్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినాక నుంచి 5-6 రోజుల నుంచి ఇదే గందరగోళం నడుస్తుంది. బర్డ్ ఫ్లూ వచ్చింది, కోళ్ళకి రోగాలు వచ్చినాయి, తింటే మనకు అదవుతుంది అని చెప్పేసి అసలు కోళ్ళనే కొనట్లేరు, ఎవరు రావట్లేరు. అసలు ఏంది పరిస్థితి, ఏంది, ఎలా ఉంది, గిరాకీ వస్తుందా లేదా, ఏం జరుగుతుంది? ఇక్కడైతే బర్డ్ ఫ్లూ లేదు. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏం లేదు, తినొచ్చు అంటున్నారు. వీళ్ళైతే లేదు, ఉన్నది ఆంధ్రాలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నది, ఆడ ఉన్నది, కానీ ఇక్కడ లేదు. భయంతో జనాలు తింటలేరు. ఇప్పుడు గ్రాహక్ 100లో 40% కస్టమర్ ఉన్నాయి. నిన్న సండే అయితే ఫ్లాప్ అయిపోయినాయి, సండే కూడా 40% ఉండే, కానీ రేట్ కూడా డౌన్ అయిపోయినాయి, చాలా రేట్ డౌన్ అయిపోయినాయి. కస్టమర్ లేదు, భయం పడుతున్నారు, భయం నుంచి తింటలేరు. అదే ఇక్కడైతే అసలు ఏం లేదు. అంటే నార్మల్గా అయితే ఇప్పుడు ఒక్క మనిషి, నేను వచ్చినాక నుంచి చూసిన ఒక్క మనిషి రాలేదు. నార్మల్గా అయితే గిరాకీ ఎట్లుంటుంది మీకు? గిరాక్ 100% ఉంటుంది, మస్తు ఉంటుంది గిరాక్. సండే కూడా చాలా ఉంటుంది, కానీ భయంతో ఎవరు తింటలేరు అంతే. ఇక్కడైతే ఏం లేదు అసలు. గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు తినని, న్యూస్లో కూడా వస్తున్నాయి, ఏం లేదు ఇక్కడ తినలేదు, కానీ జనాలకి భయం అంతే. అయితే ఇప్పుడు కొంతమంది అంటున్నారు, అరే కోళ్ళ రేట్లు కూడా తక్కువ చేయలేదు అని చెప్పేసి, మరి మీరు కొంచెం రేటు తక్కువ చేస్తే ఏమైనా? రేటు కనీసం మినిమమే ఉన్నాయి రేటు, కానీ ఇంకా తక్కువ చేస్తే పబ్లిక్ ఇంకా భయం పడతారు. కానీ ఎండాకాలం వస్తున్నాయి, రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రేటు తక్కువ అయిపోతే పబ్లిక్ ఇంకా భయం పడుతుంది, అందుకే రేట్ తక్కువ లేదు. ఇప్పుడు రెస్టారెంట్లో కూడా ఇప్పుడు బయట జనాలు ఇంట్లో వండుకోవడానికి భయపడుతున్నారేమో, కానీ మరి రెస్టారెంట్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు మీ దగ్గర నానా రకాలుగా కొనడానికి, చాలా మంది వాళ్ళు వస్తున్నారా మరి? అలా వాళ్ళు కూడా 60%, 40% తక్కువ అవుతుంది. పబ్లిక్ పోతే లేకుంటే వాళ్ళు కూడా తీసుకుని ఏం చేస్తారు? పబ్లిక్ పోతే, కస్టమర్ పోతే వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుని పెడతారు. ఇప్పుడు జనాలకి భయం ఉన్నది, భయం నుంచి హోటల్కి కూడా వెళ్తలేదు, కానీ హోటల్లో 60% అమ్ముతున్నారు. అట్లా వాళ్ళకి చెప్పి హోమ్ డెలివరీస్ ఉన్నాయి కదా, ఆన్లైన్ ఉన్నాయి, అది 60%, 70% అమ్ముతున్నారు. 30% వాళ్ళకి కూడా తక్కువ అయిపోయింది. లోకల్ కస్టమర్స్ అసలు భయం పడుతున్నారు, వచ్చి ఇంట్లోకి తీసుకుపోతారు కదా, వాళ్ళు భయం పడుతున్నారు. అసలు అయితే ఏం లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు ఒక్కరు కూడా రావట్లేరా కనీసం? ఇప్పుడు పొద్దున్న నుంచి మాకు మండే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంత ఒక 10% కస్టమర్ అయిపోయింది. ఓన్లీ 10% మండే రోజుని. మండే అసలు ఉండదు, సండే ఎక్కువ ఉంటుంది కదా, మండే ఉండదు, కానీ ఈరోజు అయితే 10% ఉండదు. మరి ఎట్లా, మరి ఎగ్స్ అన్న కొనుక్కుంటారా? సరే కోడికి అయితే రోగం వచ్చింది అది ఇది అంటారు కదా, మరి గుడ్లన్న గిరాకీ పోతున్నాయా? గుడ్లుగా అదే 10% పోతున్నాయి, గుడ్లు అయితే తీసుకుంటారు. చికెన్ గుడ్లు అన్ని కలిపి 10% ఉన్నది అలా అంతే, భయంతో. ఇప్పుడు మనం చూస్తున్నాము కోళ్ళు కూడా మంచిగా హెల్దీగానే కనిపిస్తున్నాయి. అదే అవును. ఏం లేదు రోగం,
రోగం ఉంటే ఒక్కడిగా కూర్చుంటుంది. భయం, జనాలకి భయం అంతే. పోయిన సంవత్సరంలో కూడా ఒక 3 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా వచ్చింది అన్నారు. అలా నిక్లిస్ రోడ్లో 10 బిర్యానీ ఫ్రీకి అమ్మితే అందరు క్యూలో వచ్చి తిన్నారు. బిర్యానీ ఉండ బిర్యానీ క్యూలో వచ్చి తిన్నారు. అంటే ఇట్లా ఫ్రీగా పెట్టారా? లేదు, ఫ్రీ పెట్టాడు. అప్పుడు కూడా ఇట్లా జనాలకి పికప్ పోవాలంటే ఫ్రీగా టన్ ఇచ్చారు. అలా క్యూలో వచ్చి బిర్యానీ తీసుకున్నారు, తిన్నారు. మళ్ళీ దాని తర్వాత 1 వీక్ తర్వాత డెవలప్ అయినాయి. ఇప్పుడు కూడా అట్లనే చేస్తారు, అట్లనే తింటారు. అలాగే చేస్తే తింటారు అంటారు. ఇప్పుడు కోళ్ళు అన్ని గనం కట్ చేసి పెట్టుకున్నారు మీరు, క్లీన్ చేసి, మరి ఎట్లా మరి అవి దాని పరిస్థితి ఏంటి? అదే మెస్ల వాళ్ళకి తీసుకుపోతారు. అది మెస్ల వాళ్ళు తీసుకుపోతారు. ఆర్డర్ ఇచ్చారు ఆల్రెడీ. సో మొత్తానికైతే మరి ఏంది పరిస్థితి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు జనాలకి? ఏం భయం లేదు, హ్యాపీగా తినండి. డబ్బు రేటు కూడా 220, 240 పోయి 180, 190 వచ్చినాయి. ఏం లేదు, హ్యాపీగా తినొచ్చు. వాళ్ళు తింటే మాకు కూడా బెనిఫిట్, మా వర్కర్కి కూడా బెనిఫిట్, అందరికీ బెనిఫిట్. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, ఏ రోగాలు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదండి, మరి ఈ చికెన్ సెంటర్ ఓనర్ గారితో కూడా మనం మాట్లాడించాం. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ బర్డ్ ఫ్లూ ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఇక్కడ తెలంగాణలో అయితే ఏం లేదు. మేబీ ఉంటే అక్కడ ఆంధ్రాలో కానీ మహారాష్ట్రలో కానీ అక్కడ ఉండొచ్చు, మన తెలంగాణలో అయితే ఏం లేదు. అలాగే ఆయన కోళ్ళను కూడా చూపిస్తున్నాడు. కోళ్ళు కూడా చూడండి, ఒకవేళ దానికి ఏమైనా రోగం వస్తే కానీ, ఇలాంటి ఫ్లూ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే కానీ అసలు కోళ్ళు ఇంత యాక్టివ్గా ఉంటాయా అండి, చూడండి అని చెప్పేసి ఆయన కోళ్ళను కూడా ప్రూఫ్ చూపించింది. ఇంత యాక్టివ్గా ఉంటాయా? అదే గవర్నమెంట్ వాళ్ళు కూడా తినమని చెప్తున్నారు, బట్ జనాలు భయపడుతున్నారు. ఎక్కడో అయిన దానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మనం కూడా లైవ్లో చూస్తే కోళ్ళు అయితే హెల్దీగానే ఉన్నాయి. ఒకవేళ కోళ్ళు హెల్దీగా లేకపోతే ఖచ్చితంగా మనందరికీ తెలుసు అవి అలా డీలా పడిపోయి ఉంటాయి, బట్ యాక్టివ్గానే ఉన్నాయి. ఒకవేళ నేను చెప్పేది ఏదంటే ఏదేమైనప్పటికైనాను జాగ్రత్తగా ఉండడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఒకవేళ కోడిని ఎవరైనా తినాలి అనుకుంటే బెడ్ ఫ్లూ అయితే అలాంటివి ఏం లేవండి. అంటే మన తెలంగాణలో జాగ్రత్త పడాలి అని అనుకుంటే వాటిని ఏముంది, మీరు కొనుక్కొని దాన్ని బాయిల్ చేసి బాగా వేడి చేసి కర్రీ చేసుకుంటే దాంతో వచ్చే ప్రాబ్లం ఏం లేదు. సో చూద్దాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు, అక్కడ కూడా కోళ్ళు ఉన్నాయి, మీరు అక్కడ కూడా చూస్తున్నారు. చాలా పెద్ద చికెన్ సెంటర్ ఇది. సో ఇక్కడ ఏం కావాలన్నా ఇక్కడికే వస్తారు వీళ్ళు చికెన్ కోసం అందరూ. బట్ చాలా మంది అయితే ఈరోజైతే అసలు గిరాకే లేదు, ఎవరు రావట్లేరు ఈ బెడ్ ఫ్లూ గురించి భయపడి. సో ఇంకా మీకు ఇక్కడ కూడా చూపిస్తాను, ఇక్కడ కూడా చూడండి. అలాగే ఎగ్స్ కూడా, గుడ్లు అయితే గిరాకీ పోతున్నాయి, కానీ మరి చికెన్ అయితే తీసుకోవట్లేరంట. మరి గుడ్డును కోడి నుంచి వచ్చింది, మరి అది కూడా ఆలోచించాలి. చూస్తున్నారు కదా, ఇగో ఈ షాప్ కూడా గిరాకీ లేదు, ఎవ్వరు లేదు, అందరు భయపడతారు. నాటుకోళ్ళు కానీ ఫారం కోళ్ళు కానీ అన్నీ అలాగే ఉన్నాయి. వీళ్ళు కూడా చికెన్ మొత్తం క్లీన్ చేసి కట్ చేసుకొని పెట్టిరు, అలాగే ఉంది, ఎవరు గిరాకీ లేదు అసలు. ఎగ్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి ట్రేస్, చూస్తున్నారు కదండి. ఎగ్స్ కానీ చికెన్ కానీ వాళ్ళంతంత చికెన్ అయితే కొడుతున్నారు, బట్ ఒక్క మనిషి అయితే రావట్లేరు. అందరూ భయంతో ఎవరైతే చికెన్ కొనడానికి అయితే ముందుకు వస్తలేరు. కాకపోతే జనాలకు చెప్పేది ఏంటంటే ఆలోచించండి. అంటే మనం తీసుకున్న కేరింగ్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఒక 2-3 రోజులు మానేసినా పర్లేదనే చెప్తా నేను. ఎందుకంటే ఎందుకైనా మంచిది, ఎందుకు అదొకటి స్ప్రెడ్ అయ్యి ఇదంతా ఆగమాగం అయ్యేంత బదులు ఒకవేళ జాగ్రత్త తీసుకొని తినాలి. ఎందుకంటే నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా నాన్ వెజ్ లవర్ కాబట్టి ఇక చికెన్ అంటే ఇష్టం ఉండి మేము తినకుండా ఉండలేము రాబాయ్, మేము తినాల్సిందే, ముక్క లేనిది ముద్ద దిగదు అనేటో ఉంటారు. చూసినావా, కొనండి పర్లేదు, చూడండి చికెన్ సెంటర్లకు రండి, కోళ్ళను ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయి, ఇవి డిలే పడి ఉన్నాయా లేదంటే డల్గా ఉన్నాయా, మస్తు యాక్టివ్గా ఉన్నాయా అని. యాక్టివ్గా ఉన్నాయి అయితే మనం తినొచ్చు, ఎందుకంటే వాటికి రోగం ఉంటే యాక్టివ్గా ఎందుకు ఉంటాయండి. సో చికెన్ సెంటర్లో బాగా చూసి కోళ్ళు మంచిగా యాక్టివ్గా ఉంటే వాటిని కట్ చేపించుకొని మంచిగా వేడి చేసి వేడి నీళ్ళల్లో బాగా దాన్ని మరిగించి ఆ తర్వాత కూర వేసుకొని తినండి, ప్రాబ్లం ఏముండదు. సో చూసారు కదండి, సో చికెన్ సెంటర్ల పరిస్థితి, వాళ్ళ బాధలు అయితే ఇవి. సో చూద్దాం, వీటి గురించి నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు JR7 మీడియా. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.